నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనాల ఎఫెక్ట్ ఉత్తరాది అల్లకల్లోలం అవుతోంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ కుండపోత వానలతో అల్లాడుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి బెంబేలెత్తింది. మరోవైపు 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వరుణుడు అలిగాడనుకున్నారు. రుతుపవనాలు ప్రవేశించినా అలకపాన్పు దిగలేదని ఆందోళన పడ్డారు. కానీ తెలుగు స్టేట్స్ లో మిస్టర్ వరుణ్ ఎంట్రీ లేట్ అయ్యింది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే కుమ్మేస్తున్నాడు. సీజన్ స్టార్టింగ్ నుంచే కొన్ని చోట్ల విశ్వరూపం చూపిస్తున్నాడు. మొన్నటిదాకా అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి, కుండపోత వానలతో విలవిల్లాడుతోంది ఉత్తర భారతం. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ సెంటర్ విడుదల చేసిన డేటా ప్రకారం జూన్ 20న రుతుపవనాలు వచ్చినప్పటి నుండి జూన్ 27 వరకు హిమాచల్లో 31 మంది మరణించారు, 4 తప్పిపోయారు, 66 మంది గాయపడ్డారు. జూలై 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాబోయే 24 గంటల్లో సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లో ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు నదులు, కాలువలకు దూరంగా ఉండాలని, జాగ్రత్త వహించాలని సూచించారు. దక్షిణ ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో షేక్ సరాయి ప్రాంతంలో భారీ వర్షం పడింది. ఈ వాన కారణంగా బీఆర్టీ రోడ్డు దెబ్బతినడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నైరుతికి అల్పపీడనం తోడై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని, దీంతో మరో 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడుతోందని, దీంతో తెలంగాణలోనూ మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. నేడు తెలంగాణలోని 18 జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రానున్న 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు, ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.